సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి ఫ్రెండ్స్, మొదటగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి అందరికి షేర్ చేయండి. చూడండి, ఈరోజు అప్డేట్ ఏంటంటే మన ఆర్ఆర్సీ గ్రూప్ డి వేకెన్సీ అనేది ఉంది కదా, ఇంకా ఇప్పటివరకు అయితే అప్డేట్ అయితే లేదు. చూడండి, ఇదైతే యాన్యువల్ క్యాలెండర్ అనమాట అమ్మ, ఓకేనా. యాన్యువల్ క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏప్రిల్ జూన్లో ఏఎల్పి టెక్నీషియన్, జనవరిలో ఏఎల్పి అయితే రిలీజ్, జనవరి మంత్లో అయితే ఓకేనా, మార్చి మధ్యలో ఓకే. నెక్స్ట్ ఏప్రిల్ జూన్లో టెక్నీషియన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ జూలై సెప్టెంబర్లో ఎన్టీపీసీ జూనియర్ ఇవన్నీ పారామెడికల్ ఇవన్నీ కూడా రావడం అయితే జరిగింది. అయితే నెక్స్ట్ అక్టోబర్ డిసెంబర్లో లెవెల్ 1 అయితే లెవెల్ 1 అంటే గ్రూప్ డి అనమాట. గ్రూప్ డి అయితే ఇప్పటివరకు అయితే అప్డేట్ ఏం లేదు, ఓకేనా. గ్రూప్ డి వేకెన్సీ అనేది ఎప్పుడు వస్తుంది మనమైతే ఇందులోనే డిస్కస్ చేద్దాం. అది చూడండి, రీసెంట్గా ఏఐఆర్ఎఫ్తో అయితే మనం ఒక యాస్పిరెంట్ అనేవాడు ఏఐఆర్ఎఫ్ అంటే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ అనమాట. ఈ ఫెడరేషన్తో అయితే రీసెంట్గా ఒక యాస్పిరెంట్ అయితే మాట్లాడడం జరిగింది. అయితే వాయిస్ రికార్డ్ అనేది రిలీజ్ అయింది కదా. వాయిస్ రికార్డ్లో ఆయన ఏం చెప్పారంటే మినిమం వేకెన్సీ అనేది ఒక 70,000 వేకెన్సీ అయితే వచ్చే అవకాశం ఉంది, అది కూడా నవంబర్ లాస్ట్ కల్లా వచ్చే అవకాశం అని చెప్పేసి అనడం జరిగింది. అర్థమవుతుంది కదా. లెవెల్ 1 అనేది ఈ మంత్ లాస్ట్ కల్లా అప్డేట్ వస్తుందని చెప్పేసి మనకి ఆయన చెప్పడం జరిగింది, ఓకేనా. 100% ఏంటంటే మేబీ ఈ మంత్ నవంబర్ లాస్ట్ ఆరు డిసెంబర్ ఫస్ట్ వీక్లోకి అయితే ఏదైనా అప్డేట్ అయితే కంపల్సరీ వస్తుంది, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి, అక్టోబర్ నుంచి డిసెంబర్లోకి అయితే లెవెల్ 1 వస్తుందని చెప్పేసి ఇక్కడ యాన్యువల్ క్యాలెండర్లో అయితే ఇవ్వడం జరిగింది కదా, అర్థమైంది కదా. అక్టోబర్ డిసెంబర్లోనే, ఓకేనా. అయితే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే నవంబర్ లాస్ట్ మంత్లోకి అయితే మనకు ఒక షార్ట్ నోటీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎన్ని వీకెండ్స్ వస్తుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఓకేనా. ఈ విధంగా అయితే మొత్తం ఇవ్వడం అనేది జరుగుతుంది నవంబర్ లాస్ట్ కల్లా. అయితే టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే ఎన్ని వస్తాయంటే 70,000+ వేకెన్సీ వస్తుందని చెప్పేసి అయితే మనకి ఏఐఆర్ఎఫ్ మిస్టర్ శివ్ గోపాల్ మిశ్రా ఆయన అయితే చెప్పడం జరిగింది, ఓకేనా. ఏఐఆర్ఎఫ్ అంటే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మిస్టర్ శివ్ గోపాల్ మిశ్రా ఈయన అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఓకేనా. 70,000+ వేకెన్సీ అయితే వస్తుంది, ఓకేనా. అర్థమవుతుంది కదా. 70,000+లోని 20% అనేది మన సీసీఏ వాళ్ళకి అనేది వెళ్ళిపోద్ది అనమాట, ఓకేనా. అర్థమవుతుంది కదా. 70% సీసీఏ వాళ్ళకి అయితే వెళ్ళిపోద్ది అనమాట, ఓకేనా. అయితే గ్రూప్ డి గురించి ఎవరైతే చదువుతున్నారో కొంచెం బాగా ప్రిపరేషన్ అయితే గట్టి చేయండి, ఓకేనా. నెక్స్ట్ మనం చూడండి, రేపు అనగా ఏఎల్పి హాల్ టికెట్స్ కూడా ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఎందుకంటే 25 నుంచి ఎగ్జామ్స్ కదా. ఇలా ప్రతి అప్డేట్ కూడా ఉంటుంది, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అది చూడండి, గ్రూప్ డికి వచ్చేటనేది ఇదనమాట, ఓకేనా. ఇంకా చాలామంది అడుగుతుంటారు అనమాట, అన్న క్వాలిఫికేషన్ ఈసారి అయితే 10th తీస్తారా. మనకి 10th ప్లస్ ఐటీ అనేది 2019 నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 10th 17 పోస్టులు, గ్రూప్ డిలో 17 కేటగిరీ పోస్టులు ఉంటాయి. 10th ఇదే ఎలిజిబుల్ 17, నెక్స్ట్ ఐటీఐకి కూడా 17 పోస్టులు అనేది ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే 2019 ఉండేది. అయితే రీసెంట్గా వచ్చిన అప్డేట్ కొన్ని చిన్న ఆర్టీఏ రిప్లై ఏం చెప్తుందంటే ఈసారి 10th అనేది తీసేశారు, ఓన్లీ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ మాత్రం ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం అనేది జరిగింది. 10th ఓన్లీ నాన్ టెక్నికల్ ఒక 3 పోస్టులు అనేవి ఎలిజిబుల్ ఉంటుందని చెప్పేసి అయితే ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది. అది అఫీషియల్గా నోటీస్ కూడా ఇంకైతే ఏం లేదు. అది రీసెంట్గా కోర్టు అనేది ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అనమాట అన్ని రిక్రూట్మెంట్స్ మీద. ఏమన్నదంటే ఈ ఇయర్ గ్రూప్ డి అనేది ఎప్పుడు కూడా జాబ్ యొక్క రిక్రూట్మెంటు రూల్స్ అనేవి చేంజ్ చేయబడవు అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఈసారి 10th కూడా 17 గ్రూప్ డీలో ఉన్న 17 పోస్టులు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఓకేనా. ఈ 10th వాళ్ళు ఐటీఐ వాళ్ళకి కూడా కాంపిటీషన్ అనేది వస్తారనమాట, అర్థమవుతుంది కదా. అయితే మనం నెక్స్ట్ మన సీసీఏ వాళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళు వేరే అనమాట. వీళ్ళకైనా 20% కోటా ఉంటుంది, వీళ్ళకి పీఈటీ అనేది ఉంటుంది అనమాట, అర్థమవుతుంది అందరికన్నా, ఓకేనా. అయితే ఈ విధంగా క్వాలిఫికేషన్ అయితే ఈసారి చెప్పలేము. 10th కూడా 17 పోస్టులను ఎలిజిబుల్ అవ్వచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఐటీఐకి అయితే కంపల్సరీ 17 పోస్టులు ఎలిజిబుల్ అవుతాయి కంపల్సరీ, ఓకేనా. అర్థమవుతుంది అందరికన్నా. అది చూడండి, నెక్స్ట్ దీని యొక్క ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. CBT 1 ఉంటుంది, నెక్స్ట్ పీఈటీ ఉంటుంది, సీసీఏ వాళ్ళకి పీఈటీ ఉండదు, ఓకేనా. నెక్స్ట్ మెడికల్ ఉంటుంది, ఓకేనా. అర్థమైంది కదా. దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, ఓకేనా. అయితే చూస్తారు కదా యాన్యువల్ క్యాలెండర్ అయితే ఇది, ఓకేనా.
ప్రకారంగా అయితే రావడం జరిగింది. అన్ని ఈ డేట్స్ ప్రకారం నోట్స్ కూడా రావాలి. నెక్స్ట్ గ్రూప్ డి అనేది ఇంకా పెండింగ్ ఉందండి. ఓకేనా, అయితే నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ కల్లా అయితే వేకెన్సీ అనేది వచ్చేస్తుంది. ఓకే, అందరూ వెయిట్ చేయండి. ఓకే, నీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్స్లో అందరూ షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.